ఇంక్రెడిబుల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ పార్ట్ 1 సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. మూవీకి సరైన ప్రమోషన్స్ చేయకపోవడం, డంకీ ఇంపాక్ట్ కారణంగా 1000 కోట్ల మార్క్ కలెక్షన్స్ ని సలార్ అందుకోలేదు. ప్రపంచవ్యాప్తంగా 730 కోట్ల వరకు ఈ మూవీ వసూళ్లు సాధించింది. సలార్ కి సీక్వెల్ గా శౌర్యాంగ పర్వం రాబోతోందని క్లైమాక్స్ లో ప్రశాంత్ నీల్ కన్ఫర్మ్ చేశాడు. అలాగే సలార్ పార్ట్ 1 లో చెప్పని చాలా ప్రశ్నలకి రెండో పార్ట్ లో సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రేక్షకులు కూడా శౌర్యాంగ పర్వం కోసం ఎగ్జైటింగ్ గా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందనేది ప్రశాంత్ నీల్ టీం నుంచి ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. వచ్చే ఏడాది వేసవిలోపు సినిమా రిలీజ్ చేస్తామని నిర్మాత విజయ్ కిరంగదూర్ అయితే ప్రకటించారు. కానీ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందనే దానిపై స్పష్టత అయితే రాలేదు. ఈ సినిమాలో ప్రభాస్ తర్వాత ఆ స్థాయిలో ప్రాధాన్యత ఉన్న పాత్రని బాబీ సింహ పోషించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో శౌర్యాంగ పర్వం గురించి ఆసక్తికర విషయాలని బాబీ సింహ రివీల్ చేశారు. ఈ మూవీ షూటింగ్ ఏప్రిల్లో మొదలయ్యే అవకాశం ఉందని తెలిపారు. మూవీ కోసం తాను కూడా ఎదురు చూస్తున్నా అని చెప్పినట్టు తెలుస్తోంది. అంటే కల్కి రిలీజ్ లోపే సలార్ పార్ట్ 2 శౌర్యాంగ పర్వం సెట్స్ పైకి వెళ్లనుందని దీనిని బట్టి తెలుస్తోంది. సలార్ 1తో 1000 కోట్ల మార్క్ ని డార్లింగ్ ప్రభాస్, ప్రశాంత్ అందుకోలేకపోయారు. శౌర్యాంగ పర్వంతో మాత్రం 1000 కోట్ల మార్క్ ని బీట్ చేయడంతో పాటు కేజీఎఫ్ చాప్టర్ 2 కలెక్షన్స్ టార్గెట్ ని కూడా బ్రేక్ చేసే అవకాశం ఉందని సినీ వర్గాల్లో వినిపిస్తోంది. పార్ట్ 2లో ప్రశాంత్ నీల్ చాలా కథని నారేట్ చేయాల్సి ఉంది. ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఇందులోనే ఉంటాయని తెలుస్తోంది.